మీరు ఈ రోజు మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. సాధారణంగా కోర్టుల దగ్గర దాకా మిమ్మల్ని తీసుకువెళ్ళినటువంటి సమయంలో మీరు ఒక విక్టిమ్ గా బయటకు వచ్చారు అంటే కనుక దాన్ని యాక్సెప్ట్ చేసి కేసు బయటకు వచ్చినట్టు. అలా దాన్ని యాక్సెప్ట్ కాదండి. ఇప్పుడు నేను బయటికి రావాలంటే ఐ హావ్ టు గో త్రూ ఆల్ ద ప్రొసీజర్స్. ఎనీవేస్ నేను బయటపడ్డాను, నాకు కంప్లీట్ పోలీస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. దే మాక్సిమం ట్రై టు బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ కేస్. Okay, they didn't prove us as accused. They just proved us as victims and just bite this nature. ఈ కేసులో అక్యూజ్డ్ అనేది విక్టిమ్ అనే దానికి తేడా ఉంటుంది. ప్రాసిక్యూషన్ కి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే పర్సన్ సెక్స్ వర్కర్ గా పేర్కొంటారో వాళ్ళని విక్టిమ్ గానే చూస్తుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరిగేది. అక్యూజ్డ్ అంటే బ్రోకర్ ని మాత్రమే అక్యూజ్డ్ గా చేస్తారు. గతంలో అయితే కనుక ఇద్దరిని కూడా అక్యూజ్డ్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే ఆ యాంగిల్లో చూసుకుంటే పోలీస్ రికార్డ్స్ ప్రకారము, కోర్టు రికార్డ్స్ ప్రకారము కూడా మిమ్మల్ని ఆ కేసు కిందనే అరెస్ట్ చేశారు. మీరు ఆ కేసులోనే ఒప్పుకున్న తర్వాత మీరు బాధితులు కాబట్టి అంటే ఎవరి సెక్స్ వర్కర్ ఈజ్ ఎ విక్టిమ్ అనేది యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అనమాట. అందుకోసం విడిచిపెడతారు. మీరు అది ఒప్పుకోకపోతే లేదు రేపు పొద్దున్న మిమ్మల్ని అంతం కాదు ఉంది అంటున్నారు. అవును, అక్కడ వాళ్ళు రాసింది సెక్స్ వర్కర్ అని చెప్పేసి. ఎందుకంటే దే ట్రై టు క్యాచ్ మీ ఇన్ దట్. రైట్. ఓకే, ఆపర్చునిటీ ఉంటుంది. ఈ రోజున పోలీసులు ఇట్లాగా తప్పుడు కేసులు మీరు చెప్పినటువంటి యాంగిల్లోనే మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకునేందుకు పూర్తి అవకాశం ఉంది. అదే సమయంలో మిమ్మల్ని ఎవరైతే హ్యూమిలియేట్ చేశారో, మానసికంగా ఎంతగా ఇబ్బందికి గురి చేసినటువంటి డిపార్ట్మెంట్, వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. విషయానికి వచ్చేటప్పుడు చేసినప్పుడు మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాని మీద కంపల్సరీగా వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. ఈ యాంగిల్లో నన్ను ప్రూవ్ చేయండి అని చెప్పేసి మీరు అదే కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ చేస్తూ రేపు ఏమన్నా మీరు నేను దాని గురించి మా లాయర్ తో కూడా మాట్లాడుతున్నాను. ఇంత హ్యూమిలేట్ అయ్యి ఇంతగా చేసినందుకు ఇప్పుడు నేను సొసైటీలో నాకు ఆ రెస్పెక్ట్ అంటూ లేదు. ఇప్పుడు లేదంటే డెఫినెట్ మీరు చేసిన పబ్లిసిటీ, మీరు చేసిన పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్లారు. దే వాంట్ టు టార్గెట్ ద బ్రోకర్స్, దే కాట్ ద బ్రోకర్స్, అయిపోయింది. మమ్మల్ని సెక్స్ వర్కర్స్ కింద ప్రూవ్ చేశారు. ఇన్ విచ్ వే దే ప్రూవ్? ఏదో జస్ట్ కాన్వర్సేషన్. డూ హ్యావ్ ఎనీ వీడియోస్? Do you have anything saying that I took the money? I caught the money at least? ఏమైనా ఉందా చెప్పండి. పోలీసులకి ఏమైనా ఉందా? వీడియోస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడో ఏదో సినిమాలు చేసా అని ఆ మూవీస్ అని జీ తెలుగు G24 గంటలు 24 గంటలు ఏంటి? నిన్న ఇంటికి వెళ్ళి నేను చూస్తే నాకే షాక్ అనిపించింది. ఇన్ విచ్ వే తను ఏంటి నేరాలు ఘోరాల క్రైమ్ రిపోర్ట్ ఏంటి గాలి తప్పిన సినీ నట్లు. వాట్ ద హెల్? ఎవరో చేసిందా? నేను కాదు. ఐఎమ్ నాట్ ఎ సెక్స్ వర్కర్. ఐ హ్యావ్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. ప్లీజ్ స్టాప్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ బ్లడీ షిట్. మీకు మీ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి మీకు మీ మసాలా దొరికిందా మీకు? యూ ఆర్ హ్యాపీ. ఈవెన్ యూ హ్యావ్ ద ఫ్యామిలీస్. జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్. జ్యోతి గారు, ఈవేళ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ ని కలిసి దీని మీద ఎంక్వైరీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళే. నిజంగా ఒక మహిళని ఈ విధంగా ఇలా ఇరికిచ్చి వాళ్ళ బద్నాం చేస్తున్నారు. ఒక పక్కన మీకు 2 వైపుల ఆపర్చునిటీస్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి, లేకపోతే కనుక నిజంగా జరగకుండానే ఇట్లా చేస్తుంటే చూడండి. ఇన్ కేస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ సెక్స్ వర్కర్స్, ఫీమేల్స్ ఆల్ ఆఫ్ ద సెక్స్ వర్కర్స్. జరుగుతున్నది టాలీవుడ్ ఇండస్ట్రీని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఇందులో జరుగుతుంది. మీరు ముందర ఏమన్నారంటే సినీ నటులు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పారు. నేను సినీ నటుల్ని ఇలా చేస్తున్నారు అంటలా. సినీ నటుల గురించి ఈ రోజున వరుస పెట్టి ఒక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత లేదు ఈ రోజు ఈ కేసులు ఇవన్నిటినీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది దారి తప్పుతున్నటువంటి పరిస్థితి. అది దారి తప్పడం కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు. మీరు ఇప్పుడు తీసుకున్న యూత్ గానీ ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు గానీ అందరూ తప్పుతున్నారు దారి. ఎవరు తప్పట్లేని కాదు. ఓన్లీ బై టార్గెట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. రైట్. అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇన్ కేస్ హీరోయిన్స్ అందరూ ఇలా వ్యభిచారులు అంటే ఆఫర్ కోసం పడుకుంటారు అంటే వై ద బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ మ్యారీడ్ జయ బచ్చన్? వై అభిషేక్ బచ్చన్ మ్యారీడ్ ఐశ్వర్య రాయ్? వై? దే ఆర్ ఆల్సో ఫిల్మ్ యాక్టర్స్. ఎవరు వాల్యూస్ వాళ్ళకు ఉంటాయండి, ఎవరు ప్రైవసీస్ వాళ్ళు ఉంటాయి. జస్ట్ డోంట్ పీప్ ఇన్ టు ద ప్రైవసీ అండ్ కొలాప్స్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద మ్యాన్ ప్లీజ్.